అందరికీ నమస్కారం. వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే ఈ సందర్భంలో ఒక కథని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కోర్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. ఇది కూడా ఓ మంచి కథ. ఈ కథ భారతంలో లేకపోవచ్చు, కానీ మనం ఈ కథలోని సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో ఉన్నటువంటి ఒక చిన్న కథ. నేటి కాలానికి సరిపోయేలా పంచపాండవులలో ఒకరైనటువంటి సహదేవుడు ఓ రోజు గుర్రాల సంతలోకి వెళ్ళారు. ఆ సంతలో అతను ఓ అందమైన గుర్రాన్ని చూశాడు. అరే, ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఎలాగైనా సరే నేను ఈ గుర్రాన్ని ఎంత రేటుకైనా సరే కొనాలి అని అనుకుని గుర్రం యజమాని గారిని ఆ గుర్రం రేట్ ఎంత అని అడిగాడు. గుర్రాన్ని నేను ఎవరికీ అమ్మను, కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారో వాళ్ళకి నా గుర్రాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పాడు ఆ గుర్రం యజమాని. సహదేవుడు, సరే నన్ను అడుగు, ఎటువంటి క్వశ్చన్స్ అయినా సరే నేను సమాధానం చెప్పగల ధీరుణ్ణి అని చెప్పాడు. దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళండి అని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్న, ఒక పెద్ద బావి ఉంది. బావి అంటే నుయ్యి. ఆ పెద్ద నుయ్యిలోని నీరుని తీసుకుని వెళ్ళి 7 చిన్న నూతుల్లోకి పెద్ద బావిలోని నీటితో నింపచ్చు, కానీ ఆ 7 చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము. ఎందుకు అని అడిగాడు గుర్రం యొక్క యజమాని. బాగా ఆలోచించి సమాధానం చెప్పండి అని కూడా అన్నాడు. సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించినా కూడా సమాధానం చెప్పలేకపోయాడు. చేసేదేం లేక అక్కడే ఉండిపోయాడు. కొంచెం సమయం తర్వాత నకులుడు సహదేవుడిని వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాల సంతకి చేరుకున్నాడు. సహదేవుని చూసిన నకులుడు, ఎందుకు ఇక్కడ కూర్చుని పోయావు అని అడిగాడు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ గుర్రాన్ని చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ, సహదేవా, నీవు చెప్పినట్టు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది, ఎలాగైనా సరే దీన్ని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అని గుర్రం యొక్క యజమాని ఆ నకులుడు కలిసి, నన్ను అడుగు, ఎటువంటి ప్రశ్నలైనా నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తాను అని చెప్పాడు. గుర్రం యొక్క యజమాని, సరే నీవైనా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు అని రెండో ప్రశ్నను అడిగాడు. రెండో ప్రశ్న ఏంటంటే, మనం బట్టలు కుట్టడం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా, ఆ కన్నం ద్వారా పెద్ద ఏనుగు యువతల వైపు నుండి రంధ్రం ద్వారా అవతల వైపుకి వెళ్ళిందిట. కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం గుండా వెళ్ళలేకపోయింది. ఎందుకు? అదేమిటి రహస్యం అని అడిగాడు. ఈ ప్రశ్నకి నకులుడు సమాధానం చెప్పలేకపోయాడు, బుర్రగొక్కున్నాడు. చేసేదేం లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండిపోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాకపోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముడిని పిలిచి తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుని ఎక్కడ ఉన్నా రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలని చెప్పాడు. అన్నగారి మాటల ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి తమ్ముళ్ళిద్దరిని ఓ సంతలో చూసి, ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగాడు. అన్నయ్య, ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు, మిమ్మల్ని ఇద్దరిని కూడా వెంటనే రాజ్యానికి నాకు కూడా తీసుకురమ్మన్నారు, వెళ్దాం రండి అని అంటాడు. సరే, ఇక్కడ ఎందుకున్నారో తమ్ముళ్ళు ఇద్దరు కూడా భీముడికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా విన్న భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి, ఏమండి, వాళ్ళిద్దరూ చెప్పలేకపోయారు, బట్ నేను మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను అన్నాడు. గుర్రం యొక్క యజమాని, చూడండి, నేను వేసిన 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ తమ్ముళ్ళిద్దరూ ఓడిపోయి కూర్చున్నారు ఇక్కడ. కాబట్టి
నువ్వైనా సరిగ్గా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి అని అన్నాడు. దానికి భీముడి గారు సరే అన్నాడు. మూడో ప్రశ్న చెప్తున్నాడు. ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా ఎంత ఆలోచించినా బుర్రకి తట్టలేదు, సమాధానం చెప్పలేకపోయాడు. తమ్ముళ్ళిద్దరిని రాజ్యానికి తీసుకుని వెళ్ళి జరిగినట్లు అన్నీ ధర్మరాజు గారికి వివరంగా చెప్పాడు. అప్పుడు అన్నయ్య ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తర్వాత చెమటలు పట్టి భయపడ్డాడు. అన్నయ్య ధర్మరాజులో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటన్నయ్యా మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను భయపడుతున్నది ఈ సమాధానాలు చెప్పలేక కాదు, మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు. మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? పెద్ద బావి అనేది తల్లిదండ్రులు, 7 చిన్న బావులు అనేవి వారి పిల్లలు. తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ అదే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిన తర్వాత ఆ 7 పిల్లలు తల్లిదండ్రుల్ని భారంగా చూస్తారు, సరిగ్గా చూడలేకపోతారు. ఇక రెండో ప్రశ్నకి సమాధానం, ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పనులు, ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఏనుగు రంధ్రం ద్వారా అవతల వైపు వెళ్ళిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరకకుండా తప్పించుకుని రంధ్రం ద్వారా వెళ్ళిపోగలరు. కానీ ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు కదా చిన్న దొంగలు, ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోకలాగా మధ్యలో ఇరుక్కుపోతారు. అంటే పోలీసులకు పట్టుబడిపోతారు లేదా జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇక మూడవ ప్రశ్నకి సమాధానం, ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేసేస్తూ ఉంటారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియజేశారని ధర్మరాజు తమ్ముళ్ళందరికీ కూడా వివరంగా చెప్పాడు. ఇది నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మనందరికీ కూడా తెలియాల్సినటువంటి సమాచారం. నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయంటారు కదా, అలాగా ఇప్పుడు ఇంకో ఈ 3 ప్రశ్నల్ని వాటి సమాధానాల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటే నిజం కదా, నిజమే కదా, అవును కదా, ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇంకా జరగబోతాయి కదా అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇదండి వాట్సాప్ ద్వారా వచ్చింది. అది ఎవరు రాశారో తెలియదు కానీ రాయటం ఏముందిలేండి, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో కథలు కదా. వాటిని ఫేస్బుక్ ద్వారా పంచినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే సందర్భంగా రోజు బోళ్ళు వీడియోలు పెడుతూ ఉంటాను. ప్రతిరోజు కూడా మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు నన్ను. ఈరోజు కూడా ఈ కథ విని మరి కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నట్టు బాగుందనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. నూజిళ్ళ కంబైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.